ఇంద్ర ఉవాచ నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తు తే అర్థం. ఓ మహామాయా, శ్రీపీఠంపై వాసం చేసే దేవతలచే పూజించబడే దేవి, శంఖం, చక్రం, గదను ధరించిన మహాలక్ష్మి, నీకు నా నమస్కారాలు. నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తు తే అర్థం. గరుడునిపై విహరించే కోలాసురుడికి భయంకరమైన దేవి, సర్వ పాపాలను హరించే మహాలక్ష్మి, నీకు నా నమస్కారాలు. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తు తే అర్థం. అన్నింటిని తెలిసినవారు, సర్వవరాలను ప్రసాదించువారు, దుష్టులకు భయంకరమైన దేవి, అన్నీ దుఃఖాలను తొలగించే మహాలక్ష్మి, నీకు నా నమస్కారాలు. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తు తే అర్థం. సిద్ధి, బుద్ధులను ప్రసాదించే దేవి, భోగమును, మోక్షమును ఇచ్చే దాతవు, మంత్రరూపిణి, శాశ్వతమైన మహాలక్ష్మి, నీకు నా నమస్కారాలు. ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి, యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తు తే అర్థం. ఆదియు అంతమూ లేని ఆదిశక్తి, మహేశ్వరి దేవి, యోగం తెలిసినవారు, యోగశక్తి నుండి ఉద్భవించిన మహాలక్ష్మి, నీకు నా నమస్కారాలు. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తు తే అర్థం. స్థూల, సూక్ష్మరూపాలలో విరాజిల్లే మహారౌద్ర స్వరూపిణి, అపార శక్తి కలిగిన మహోదర దేవి, మహాపాపాలను నశింపజేసే మహాలక్ష్మి, నీకు నా నమస్కారాలు. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి, పరమేసి జగన్మాతః మహాలక్ష్మి నమోస్తు తే అర్థం. పద్మాసనంలో విరాజిల్లే పరబ్రహ్మ స్వరూపిణి దేవి, జగత్కు తల్లియైన పరమేశ్వరి మహాలక్ష్మి, నీకు నా నమస్కారాలు. శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోస్తు తే అర్థం. తెల్లని వస్త్రాలను ధరించి, నానావిధమైన ఆభరణాలతో అలంకరించబడిన దేవి, జగత్తులో విరాజిల్లే జగన్మాత మహాలక్ష్మి, నీకు నా నమస్కారాలు. మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. అర్థం. ఈ మహాలక్ష్మి అష్టక స్తోత్రాన్ని భక్తితో పఠించే మనిషి అన్ని సిద్ధులను పొందుతాడు, ఎల్లప్పుడూ ఐశ్వర్యం, రాజ్యభాగ్యం పొందుతాడు. ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం, ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్య సమన్వితః. అర్థం. రోజు ఒక్కసారి ఈ స్తోత్రాన్ని పఠించినవాడు మహాపాపాల నుండి విముక్తి పొందుతాడు. రోజుకు 2 సార్లు పఠించినవాడు సంపద, ధాన్య సమృద్ధులతో జీవిస్తాడు. త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం, మహాలక్ష్మీ రభవేన్, నిత్యం ప్రసన్న వరదా శుభా. అర్థం. రోజు 3 సమయాల్లో, ప్రభాతం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ స్తోత్రాన్ని పఠించే వ్యక్తి మహాశత్రువులను నశింపజేస్తాడు. అల్లప్పుడూ మహాలక్ష్మి అతనికి ప్రసన్నంగా, వరప్రదంగా, శుభాన్ని కలిగించేరు. ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణం.